హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ మారిందా? ప్రెజెంట్ ఒకవైపు స్పిరిట్, మరోవైపు ఫౌజీ సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తున్న డార్లింగ్ ఈ విషయంలో ఎలాంటి ప్లానింగ్ తో ఉన్నారు? అసలు ప్రభాస్ లైనప్ చేంజెస్ కి రీజన్ గా వినిపిస్తున్న రూమర్స్ ఏంటి? ది రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. భారీ అంచనాలతో సంక్రాంతికి వచ్చిన ఈ హారర్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ జస్ట్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది. రాజాసాబ్ సినిమాని 3 ఏళ్లకు పైగా తీశారు డైరెక్టర్ మారుతి. కానీ రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. దీంతో ప్రభాస్ తన లైనప్ విషయంలో స్పీడ్ చూపించేందుకు రెడీ అయ్యారు. ప్రజెంట్ స్పిరిట్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ నుంచి సలార్ 2 అప్డేట్ వస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ యాంటిసిపేట్ సీక్వెల్ లాంచింగ్ అప్డేట్ పై ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25న డార్లింగ్ అభిమానులకు ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు. సలార్ 2 సంగతి ఎలా ఉన్నా ప్రజెంట్ ప్రభాస్ ఫోకస్ అంతా స్పిరిట్, ఫౌజీ సినిమాల మీదే. నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో స్పిరిట్ షూటింగ్ చేస్తున్న ప్రభాస్ ఫౌజీ సినిమాని అదే స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, రొమాంటిక్ లవ్ స్టోరీగా హనూర్ రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ సినిమాకు సంబంధించి ప్రభాస్ 60 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన ఫౌజీ సినిమా టీజర్ ఈ నెల 26న రిపబ్లిక్ డేకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఆగస్టు 15న ఫౌజీ సినిమా రిలీజ్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో స్పిరిట్ ఫైనల్ స్టేజ్కి ఫౌజీ వచ్చేయడంతో ఈ మంత్ ఎండింగ్ తర్వాత ప్రభాస్ బ్రేక్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డైరెక్టర్ నాగాస్విన్ కల్కి 2 మూవీ కోసం డేట్స్ ఇచ్చేశారు ప్రభాస్. ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్లో కల్కి పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈలోగా నాగాస్విన్ ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లపై కీ సీన్స్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ పూర్తయ్యేలోపు ప్రభాస్ కల్కి 2 సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఈ యాంటిసిపేట్ సీక్వెల్ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తో పాటు ప్రభాస్ లైనప్ సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి యాడ్ అవుతూనే ఉన్నాయి. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం, ఫౌజీకి సీక్వెల్, లేటెస్ట్ గా రాజాసాబ్ సర్కస్ 1935 కూడా ఈ లైనప్ లో చేరింది. అయితే స్పిరిట్ మాత్రం ఈ విషయంలో ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్ పవర్ఫుల్ పోలీసుగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 2027 మార్చి 5న విడుదల కానుంది. మొత్తంగా ప్రభాస్ నుంచి ఏడాదికి 2 లేదంటే 3 సినిమాలు పక్కా అని, ఇక బాక్సాఫీస్ రికార్డులు బద్దలే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డార్లింగ్ అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వెంకీ గౌడ్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్ సూపర్ ఫామ్ చూపిస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ తో సినిమా పట్టాలెక్కించిన వెంకీ మామ క్రేజీ సీక్వెల్ కి రెడీ అవుతున్నారు. మరి వెంకటేష్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? ఏ సినిమా ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ ఉంది? మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి ముందు వెంకీ మామగా ఉన్న విక్టరీ వెంకటేష్ ఫేమ్ ని వెంకీ గౌడాగా పాపులర్ చేస్తున్నారు జనాలు. ఆ రేంజ్ లో మెగాస్టార్ మూవీలో సందడి చేశారు వెంకటేష్. సినిమా గ్రాండ్ సక్సెస్ లో వెంకటేష్ క్యామియో కూడా మేజర్ పార్ట్. లాస్ట్ సంక్రాంతితో పాటు ఈ ఇయర్ పండక్కి చిరు సినిమాతో వచ్చిన వెంకటేష్ తన సక్సెస్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇదే ఎనర్జీతో త్రివిక్రమ్తో పట్టాలెక్కించిన ఆదర్శ కుటుంబం సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు వెంకీ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 77వ సినిమాని లాస్ట్ డిసెంబర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లారు వెంకటేష్. చిరు సినిమా కోసం మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిన వెంకీ ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇందుకు సంబంధించి విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ కంబైన్డ్ గా చేస్తోన్న ఈ సినిమా సమ్మర్ కి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబం సినిమాని పూర్తి చేసిన వెంటనే దృశ్యం 3ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు వెంకటేష్. ఈ హిట్ ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. దృశ్యం 2 సినిమాల సక్సెస్ తో పార్ట్ 3 పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ వెంకటేష్ తో పార్ట్ 3 తెరకెక్కిస్తూ ఉండడంతో ఎగ్జైట్మెంట్ డబుల్ అయింది. వెంకటేష్ దృశ్యం 3ని హిందీ దృశ్యం 3 సినిమాతో పాటు అక్టోబర్లో విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో వెంకటేష్ తన విక్టరీ పవర్ చూపిస్తున్నారు. సంక్రాంతి సినిమాలు టాలీవుడ్ కి మంచి సక్సెస్ తీసుకొచ్చాయి.
పండుగ పూర్తయినా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరి ఇదే జోరు సమ్మర్ సినిమాలు కంటిన్యూ చేస్తాయా? పండుగ సినిమాల సక్సెస్ తో సమ్మర్ హీట్ ఎలా ఉండబోతోంది? అసలు ఇంతకీ 2026 సమ్మర్ బరిలో పోటీ పడుతున్న సినిమాలేంటి? ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ఆరంభం అదిరింది. దీంతో సమ్మర్ బరిలో పోటీ పడుతోన్న సినిమాలపై అటెన్షన్ చూపిస్తున్నారంతా. ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పండక్కి ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతో వచ్చిన హీరోలు సమ్మర్లో ఓన్లీ యాక్షన్ అంటున్నారు. మార్చిలో విడుదలయ్యే సినిమాలతో 2026 సమ్మర్ బాక్సాఫీస్ హీట్ మొదలు కానుంది. ఈ లిస్ట్లో ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ అంతా యష్ టాక్సిక్ మీదే. యష్ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న టాక్సిక్ సినిమా మార్చి 19న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. హీరోయిన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఎగ్జైట్మెంట్ పెంచేసిన మేకర్స్ రయాగా యష్ క్యారెక్టర్ ఇంట్రో వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లారు. సమ్మర్ టార్గెట్ గా పాన్ ఇండియా లాంగ్వేజెస్ సహా ఇంగ్లీష్ భాషలోనూ టాక్సిక్ సినిమా విడుదల కానుంది. మార్చి 19న టాక్సిక్ సినిమా సమ్మర్ బరిలో ఉన్నా వెనక్కి తగ్గడం లేదు అడవిశేష్. అదే రోజు డెకాయిట్, ఒక ప్రేమ కథ అంటూ యాక్షన్ లవ్ స్టోరీ సినిమాతో వస్తున్నారు శేష్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అనురాగ్ కశ్యప్, అతుల్ కుల్కర్ణి కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వెల్ మూవీగా సమ్మర్ ని టార్గెట్ చేస్తోంది. యష్ టాక్సిక్, అడవిశేష్ డెకాయిట్ సినిమాలతో పాటు మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ పార్ట్ 2 సినిమాతో బిగ్ క్లాష్ డిక్లేర్ చేశారు రణ్వీర్ సింగ్. ఓన్లీ హిందీ భాషలో విడుదలైన ధురంధర్ సినిమా స్ట్రాంగ్ గ్లోబల్ రీజనల్ మూవీగా ఏకంగా 1328 కోట్ల కలెక్షన్స్ సాధించి 2025 హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. దీంతో పాన్ ఇండియా లాంగ్వేజెస్లో ధురంధర్ 2ని సమ్మర్కే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ హీరోలతో పాటు మార్చిలో సమ్మర్ హీట్ పెంచేందుకు వస్తున్నారు నాని. శ్రీకాంత్ వదిల డైరెక్షన్లో న్యాచురల్ స్టార్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ మార్చి 26న బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే రిలీజ్ డైలమాపై ఎన్ని రూమర్స్ వస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు నాని. చెప్పిన డేట్కే ది ప్యారడైజ్ థియేటర్స్లోకి వస్తుందని చెప్తున్నారు మేకర్స్. మొత్తంగా మార్చిలో విడుదలయ్యే సినిమాల హడావిడితో 2026 సమ్మర్ బాక్సాఫీస్ హీట్ పీక్స్ అంటున్నారు జనాలు. 2026 మెగానామ సంవత్సరం అంటున్నారు అభిమానులు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవ్వడంతో సమ్మర్ బాక్సాఫీస్ ఫైట్ లో పై చేయి తమదే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఈ ఇయర్ సమ్మర్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న మెగా హీరోలు ఎవరు? 2026 సమ్మర్ బాక్సాఫీస్ మెగా అభిమానులకి ఎంతో స్పెషల్ అయ్యేలా కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ లిస్ట్లో అందరికంటే ముందుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తోన్న పెద్ది సినిమాని మార్చి 27న తన బర్త్డేకి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చరణ్. ఆల్రెడీ చికిరి సాంగ్ తో ఇండియా వైడ్ పెద్ది సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేశారు రామ్ చరణ్. మార్చిలో అబ్బాయి పెద్ది సినిమాతో వస్తూ ఉంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో బాక్సాఫీస్ కి లాఠీ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. రీసెంట్ గా ఉస్తాద్ నుంచి విడుదలైన దేఖ్ లెంగే సాలా సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ సమ్మర్ హీట్ ని విశ్వంభరతో క్యారీ ఫార్వర్డ్ చేస్తానంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. విజువల్ వండర్ గా వశిష్ఠ తెరకెక్కించిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ సమ్మర్లోనే థియేటర్స్లోకి రానుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా డిలే అయింది. ఈ విషయంలో చిరు మాట ఇవ్వడంతో విశ్వంభర సినిమా మేలో విడుదల పక్కా అంటున్నారు మెగా అభిమానులు. పెద్ద మామయ్య వచ్చిన మేలోనే ఏదో ఒక డేట్ చూసుకుని బాక్సాఫీస్ ముందుకు వస్తాను అంటున్నారు సాయిధరం తేజ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న సంబరాల ఏటిగట్టు 2025 సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ కంప్లీట్ కాక బ్యాలెన్స్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ తో డిలే అయింది. ఈ మెగా హీరోలతో పాటు సమ్మర్ బరిలో నేను ఉన్నాను అంటున్నారు వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజుగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హారర్ ఎలిమెంట్స్ తో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న కొరియన్ కనకరాజు సినిమాతో సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారు మెగా ఫ్రెండ్స్. మొత్తంగా మెగా హీరోల సినిమాల బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో ఈ ఇయర్ సమ్మర్ తమదే అంటూ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మెగా అభిమానులు. మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ పైన ఐకాన్ స్టార్ ట్వీట్. ట్రెండింగ్ లో ఆకాశంలో ఒక తార, మిలియన్ వ్యూస్ తో యుఫోరియా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ పై స్పెషల్ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మూవీ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు బన్నీ. ఆకాశంలో ఒక తార సినిమా హీరోయిన్ సాత్విక వీరవల్లి వీడియో ఆకట్టుకుంటోంది. పవన్ సాధినిని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. యుపోరియా సినిమా ట్రైలర్ 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న దో దివానే షెహర్ మే మూవీ టీజర్ విడుదలైంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటిస్తోన్న ఏక్ దిన్ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 1న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్రాంకీ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. గ్రూమింగ్ పార్ట్నర్ షికారా, ద బెస్ట్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ఇన్ హైదరాబాద్.